ఇక జగన్ పైన దాడి కేసు డైలీ సీరియల్ను తలపిస్తోంది. ఇక ఈ కేసు రోజుకొక మలుపైతే తిరుగుతోంది. గులకరాయి కేసులో బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి విజయవాడలో టీడీపీ నేత బోండా ఉమా ఇంటి వద్ద అజిత్ సింగ్ నగర్లో పార్టీ కార్యాలయం వద్ద హైడ్రామా కొనసాగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పోలీసులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక పోలీసులు వచ్చిన సమాచారం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. అయితే ఈ కేసులో A1 నిందితుడిగా వేముల సతీష్ను గుర్తించిన మెట్రోపాలిటన్ కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ఇక పరారీలో ఉన్న A2 నిందితుడి దుర్గారావు ఆచూకీ పోలీసులు గాలిస్తున్నారు. అయితే నిందితుల తరపు న్యాయవాది సలీం సర్చ్ వారెంట్ వేశారు. ఇక వారిని కోర్టుకు తీసుకురావాలి అంటూ కోరుతూ నిందితుల తరపున ఆయన సోమవారం లాయర్ హెబియస్ పిటిషన్ వేయనున్నారు. జగన్ పైన దాడి కేసు డైలీ సీరియల్ అయితే తలపిస్తోంది. ఇక ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. గులకరాయి కేసులో బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి విజయవాడలో టీడీపీ నేత బోండా ఉమా ఇంటి వద్ద అలాగే అజిత్ సింగ్ నగర్లో పార్టీ కార్యాలయం వద్ద అయితే హైడ్రామా అయితే కొనసాగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పోలీసులు మొత్తం కూడా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక పోలీసులు వచ్చిన సమాచారం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అయితే కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. అయితే ఈ కేసులో A1 నిందితుడిగా వేముల సతీష్ని గుర్తించిన మెట్రోపాలిటన్ కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ఇక పరారీలో ఉన్న A2 నిందితుడి దుర్గారావు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే నిందితుల తరపు న్యాయవాది సలీం సర్చ్ వారెంట్ వేశారు. ఇక వారిని కోర్టుకు తీసుకురావాలి అంటూ కోరుతూ నిందితుల తరపున ఆయన సోమవారం లాయర్ హెబియస్ పిటిషన్ వేయనున్నారు. సతీష్ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా? థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా? తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలియదు, అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు అసలు ఉంచారా లేదంటే వివేకానంద రెడ్డి గారి లాగా ఇతరులు కూడా ఏమన్నా చేశారా? సమాధానం చెప్పు సిపి అని అడుగుతా ఉన్న విజయవాడ సిపిని. నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీరు రేపు గవర్నమెంట్ మారాకైనా సరే దీని మీద మొత్తం గులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తాం. మొత్తం ఈ అధికారులను కూడా ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్లు ఇప్పించి ఒంటరి సామాజిక వర్గాన్ని చిత్రహింసలు పెట్టారో వీళ్ళందరినీ కూడా రేపు కోర్టులకు ఈడుస్తాం, జైలుకు కూడా పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి, జైలుకు కూడా పంపిస్తాం. తెలంగాణలో ఏ విధంగా జరిగిందో రేపు మీకు గవర్నమెంట్ భారంగానే ఇంకా మే 13 20 రోజులు ఉంది. ఇంకా 20 రోజుల్లో ఎన్నికలు. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ఖచ్చితంగా అయిపోయినాక కొత్త ప్రభుత్వంలో సమగ్ర విచారణ జరుగుద్ది. మీరు చేసిన తప్పులకి జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలి. తప్పు చేసిన అధికారులకని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఏంటి ఈ గులకరాయికి సంబంధించి, దీనికి సంబంధించి అయితే బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం అయితే జరుగుతోంది అనేసి చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరుగుతోంది. నిన్న రాత్రి ఉద్రిక్తత కూడా జరిగింది. అక్కడికి పోలీసులు అయితే చేరుకున్నారు, కార్యకర్తలంతా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఉద్రిక్తత అయితే జరిగినట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది. అయితే అసలు ఏంటి ఇరికించే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది, ఏంటి అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేము నెక్స్ట్ అనేసి చెప్పి బోండా ఉమా వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు? ప్రస్తుతానికైతే మమతా, ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర సమయంలో అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రోడ్ షో ఉందో, రోడ్ షోలో ఒక రాయి దాడి చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా తెలిసినటువంటి అంశం. అయితే ఆ తర్వాత ఈ దాడికి సంబంధించినటువంటి పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. దీని మీద ఎన్నికల సంఘం కూడా పెద్ద సీరియస్ అవటం, నిందితులను వెంటనే పట్టుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన అప్పుడే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని. అయితే ఏదైతే ఈ రాయి ఘటనకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా అదే ప్రాంతానికి చెందినటువంటి అంటే ఒడ్డరి కాలనీకి చెందినటువంటి వేముల సతీష్, దుర్గారావు అనే ఒక వ్యక్తి ఇద్దరు కలిసి ఈ దాడి చేసినట్టు కూడా పోలీసులు
కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. A1గా వేమూలు సతీష్ని, అదేవిధంగా A2 దుర్గారావుని కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరచడం. అంతేకాకుండా A1 అయినటువంటి సతీష్ని ఇప్పటికే విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ముందు హాజరుపరిచిన నేపథ్యంలో అతనికి రిమాండ్ కూడా విధించడం జరిగింది. A2 ముద్దాయిగా ఉన్నటువంటి దుర్గారావు ఇప్పటికే పరారీలో ఉన్నాడని చెప్పని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా A2 అయినటువంటి దుర్గారావు పరారీలో ఉన్నాడు, పోలీసులకు దొరకలేదని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అయితే A2 ఉన్నటువంటి A1, A2 ఆల్రెడీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ వేసి ప్రమోట్ చేశారు. అంతేకాకుండా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తం మీద కూడా ఇటు A1 అయినటువంటి సతీష్, అదేవిధంగా A2 అయినటువంటి దుర్గారావు ఇదిలోనే ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే A1 ఉన్నటువంటి సతీష్, A2 అయినటువంటి దుర్గారావు చెప్పడంతోనే ఆ రాయి విసిరినట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసిందని చెప్పడం జరిగింది. అయితే రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే అంశాన్ని పొందుపరచడం జరిగింది. అయితే ఈ రాయి దాడి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేందుకు కుట్రపూరితంగానే ఈ దాడి చేశారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు రాయడం కూడా జరిగింది. అయితే రిమాండ్ రిపోర్ట్ మొత్తం కూడా ఇటు రిమాండ్ రిపోర్ట్ మీద వాదనలు జరిగాయి. అదేవిధంగా ఈ దాడి చేసినటువంటి వ్యక్తి మైనర్ అవడం కూడా, మైనర్ అనే అంశం మీద కూడా ఆ రోజు కోర్టులో వాదనలు జరిగాయి. అయితే నిన్న రాత్రి నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి విజయవాడలో. దీనికి సంబంధించి A1, A2 కాకుండా ఇందులో బోండా ఉమా సెంట్రల్ ప్రస్తుతం టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి బోండా ఉమా పాత్ర ఇందులో ఉంది. ఎందుకంటే దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే, దాడి చేసినటువంటి వ్యక్తి దుర్గారావు, బోండా ఉమాకు సంబంధించిన బోండా ఉమా అనుచరుడు కాబట్టి బోండా ఉమా పాత్ర కూడా ఇందులో ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా నమోదు చేశారని చెప్పని కొన్ని ఆరోపణలు అయితే, అంటే కొంత సమాచారం వస్తుంది. అది ఆరోపణలో వాస్తవాలు అనేది పోలీసులు ఇంతవరకు అఫీషియల్గా దీని మీద ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే బోండా ఉమా ఆఫీస్కి మాత్రం రాత్రి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారని చెప్పని ఈరోజు బోండా ఉమా ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. దాదాపుగా ఒక 100 మంది పోలీసులు షాడో టీం అక్కడికి వచ్చారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ తర్వాత అక్కడికి భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు కూడా అక్కడ చేరుకున్న తర్వాత ఈ అరెస్టు అనేది కానీ, లేదంటే అరెస్టుకు సంబంధించిన నోటీసులు అనేది ఇవ్వడానికి కానీ వచ్చారా, లేదంటే 41 నోటీసులు ఏదన్నా ఇవ్వడానికి వచ్చారా, లేదంటే అక్కడ పరిణామాలను చూసిన తర్వాత పోలీసులు వెనక్కి తగ్గారనేది అనేది కూడా పూర్తిగా స్పష్టత లేదు. ఎందుకంటే ఇప్పటివరకు బోండా ఉమాకి సంబంధించినటువంటి ఈ అంశంలో, ఏదైతే ఈ గులకరాయి ఘటనకు సంబంధించిన అంశంలో ఇంతవరకు బోండా ఉమామహేశ్వరరావు ఆ పేరు బయట, అంటే రాజకీయాలుగా ఆరోపణలు చేసుకున్నటువంటి నేపథ్యమే తప్ప ఎక్కడా కూడా పోలీసులు బోండా ఉమాకు సంబంధించినటువంటి పేరుని కానీ ఆ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. అయితే ఏంటంటే బోండా ఉమా పేరుని ఇరికించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారంటూ కూడా బోండా ఉమామహేశ్వరరావు పక్క నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో రాత్రి పెద్ద ఎత్తున పోలీసులు తన ఆఫీసు చుట్టుముట్టారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద పోలీసులు పూర్తిగా వివరణ ఇవ్వాల్సింది ఉంది. అయితే ఇందులో బోండా ఉమామహేశ్వరరావు పాత్ర ఏంటి అనే దాని మీద కూడా, అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బోండా ఉమా పాత్ర ఏమన్నా కనుక్కోవడం జరిగిందా, లేదు అంటే కనుక గతంలోనే పోలీసులు చెప్పినట్టుగా కూడా బోండా ఈ దాడి జరిగిన తర్వాత సీసీ కెమెరాల్లో ఏదైతే బోండా ఉమా ఇంటికి వెళ్ళారు, దాడి చేసినటువంటి వ్యక్తులు బోండా ఉమా ఇంటికి వెళ్ళారని కూడా సీసీ కెమెరాలో ఉన్నట్టు కూడా పోలీసులు కొంతవరకు ఆధారాలను కూడా కొట్టు చూపించడం జరిగింది. కాబట్టి ఆ అంశాన్ని పరిశీలించేందుకు 41 నోటీసులు ఇచ్చి బోండాను పిలుస్తున్నారనే దాన్ని కూడా వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి A2 ముద్దాయిగా ఉన్నటువంటి ఏదైతే దుర్గారావు ఉన్నాడో, దుర్గారావు ఇంతవరకు కూడా పోలీసులకు ఎక్కడున్నాడో అంతు చొక్కలేదు. గతంలోనే దుర్గారావు తరపు నుంచి చర్చ్ వారెంట్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు దీని మీద రేపు సోమవారం హెబియస్ కార్పొరేషన్ పిటిషన్ కూడా వేసేందుకు ఇటు నిందితులుగా చేర్చబడినటువంటి దుర్గారావు తరపు అడ్వకేట్ కూడా, లాయర్ సలీం కూడా ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీని నాటికే పరిణామాల మధ్య బోండా ఉమా పాత్ర ఏంటనేది పోలీసులు స్పష్టతనివ్వాలి. లేదు అంటే కనుక సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం 41 నోటీసులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది మమత. అయితే శ్రీనివాస్, ఇప్పుడు బోండా ఉమా క్లియర్గా చెప్తున్నారు, అంటే ఇది ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతోంది, ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి అయితే ఆయన ఖచ్చితంగా చెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా ఈ పార్టీ దీని మీద సంబంధించి ఏదైతే రాయి దాడి సంఘటన జరిగిందో, ఆ రాయి దాడి సంఘటన మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఈ రాయి దాడి సంఘటనని ఆపాదించేటువంటి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత దీని మీద టీడీపీ కూడా రెస్పాండ్ అవుతూ ఇటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడం జరగకుండా సిబిఐ దర్యాప్తు వేయాలంటూ కూడా ఎన్నికల సంఘానికి వాళ్ళు కూడా వాళ్ళ తరపు నుంచి కూడా ఫిర్యాదులు అందించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ కూడా ఈ రాయి ఘటనని ఖండిస్తున్నామని కూడా చెప్పారు. దీని మీద సిబిఐ విచారణ జరగాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఎన్నికలు వస్తున్న ప్రతి క్రమంలో కూడా ఇలాంటి ఒక ఘటనని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతూ కూడా వైసీపీ ఓట్లు లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పంటూ కూడా
టీడీపీ మరో పక్క నుంచి ఖండిస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని ప్రచారమే చేశారు. మరో పక్క నుంచి టీడీపీ పాత్ర దీనిలో పెద్ద ఎత్తున ఉందంటూ కూడా వైసీపీ వర్గాలు కూడా నిరసనలు తెలియజేశారు. దిష్టి బొమ్మలు తగలబెట్టినటువంటి సంఘటనలు కూడా చూసాము. సెంట్రల్ నియోజకవర్గంలో అయితే బోండాకి వ్యతిరేకంగా వెల్లంపల్లి వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడమే కాకుండా దిష్టి బొమ్మలు తగలబెట్టడం అనేక రకాల వినూత్న కార్యక్రమాలన్నీ కూడా చేశారు. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే కనుక దీనికి రాజకీయ రంగు పులుంకుని ఇరు పార్టీలు కూడా రాజకీయ రంగు పులుంకోవడమే తప్ప పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చెప్పినటువంటి అంశం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సీసీ కెమెరాల్లో నిందితుడు ఎవరైతే ఉన్నారో, నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోండా ఉమ్మ ఇంటికి వెళ్ళారు అని. సో బోండా ఉమ్మ ఇంటికి వెళ్ళారా అనే దాని మీద ఇంతవరకు పోలీసులు చాలా స్పష్టంగా చెప్పలేదు. దాని మీద ఎక్కడా కూడా వాళ్ళు వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బహిరంగంగా ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. సో ఇంతవరకు బోండా ఉమ్మ కేసుకి సంబంధం ఉన్నట్టు కానీ, బోండా ఉమ్మ పాత్ర కదలికల మీద నిఘా పెట్టినట్టు కానీ, బోండా ఉమ్మ పాత్ర ఎంతవరకు ఉంది అనే దాని కానీ, బోండా ఉమ్మని విచారణ పిలుస్తామనే అంశాన్ని కూడా పోలీసులు ఇంతవరకు చెప్పలేదు. కానీ దీనికి సంబంధించి అంటే రాజకీయాలుగా జరుగుతున్నటువంటి ఆరోపణలు, ప్రతి ఆరోపణలో మాత్రం పార్టీల పరంగా మాట్లాడుకున్నటువంటి అంశాలను ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇందులో బోండా ఉమామహేశ్వరి ఈరోజు స్పష్టంగా చెప్పడం ఏంటంటే తనని కేసులు ఇరికిచ్చేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారనే అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే గతంలో పోలీసులు రివ్యూ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో సీసీ కెమెరాలో నిందితులు బోండా ఉమ్మ ఇంటికి వెళ్ళారని, దాని మీదే ఆయన ఇరికిస్తారా లేదు అంటే కనుక 41 నోటీసులు ఇస్తారా, విచారణకు పిలిచేటువంటి అంశమేనా అనే దాన్ని మాత్రం పరిశీలించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.